భారతదేశం యొక్క కీర్తి ప్రఖ్యాతిని పెంపొంచే విధంగా వారి యొక్క పర్యటన కానీ వారు చేసిన ఉపన్యాసం వాళ్ళ ప్రపంచంలో భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి వారు ఇచ్చిన నినాదం వాళ్ళ ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను, భారతదేశంలోని సనాతన ధర్మాన్ని కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఉన్న విషయాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచం అంతా గుర్తిస్తూ ఉన్నది. మరి అటువంటి మహనీయుని యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఇలా ప్రభుత్వాలు ముందుకు వస్తున్న విషయం తెలుసు. భారతదేశం యొక్క ఒకసారి గతంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క పరిస్థితి, నేటి పరిస్థితి మనం ఒక్కసారి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతుందో అప్పుడే ఈ దేశం ముందుకు సాగుతుంది, దేశం శక్తివంతమైనటువంటి భారతదేశంగా నిర్మాణం అవుతుంది విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గతంలో భారతదేశం యొక్క ఆర్థిక ప్రతిరోజు ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగంలో ఇలా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇలా 5వ స్థానానికి వచ్చిందన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. 2040 నాటికి ఇలా మొదటి స్థానం ఉన్నా చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఖేలో ఇండియా, జీతో ఇండియా పేరుతోని క్రీడా స్ఫూర్తి నింపడం, స్టార్టప్ ఇండియా పేరుతోని నేటి యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి యువత ఉద్యోగాల కోసం కాదు, యువతని ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు దీనికి భిన్నంగా కొన్ని పార్టీలు, కొంతమంది పాలకులు యువతలో కూడా తప్పుడు ఆలోచన రేకెదించి యువతను ఆర్థిక పరంగా ముందు తీసుకోవాలని ఆలోచన పక్క పెట్టి ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం పొందాలని చెప్పి ఆలోచనతో మద్యానికి యువతను బానిసలు చేయడం, డ్రగ్స్ కు యువతను బానిసలు చేయడం, ఇలా ప్రభుత్వాలకు మద్యం ద్వారా 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఇలా యువతను ఏ విధంగా మద్యానికి బానిసలు చేస్తారో ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా యువతను ఏ విధంగా తప్పుదారు పట్టిస్తూ ప్రయత్నం చేస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాం టీవీలలో ఇంజనీరింగ్ కాలేజీల ముందు, ప్రధాన పాఠశాలల ముందు పాంటేలను అడ్డాలుగా వేసుకొని, కొన్ని అడ్డాలుగా మార్చుకొని అభం శుభం తెలియని యొక్క విద్యార్థులను గంజాయికి చాక్లెట్ల పేరుతో బానిసలు చేయడం, పాంటేలను అడ్డాగా వేసుకొని ఇలా డ్రగ్స్ ను సరఫరా చేయడం, ఇది ఒక ఫ్యాషన్ గా మారుతున్న విషయాన్ని ఇలా సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది.